వాస్తవాలుగా రాహుల్కి బీసీ నేతలు నెగిటివ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ బీసీ కులగణన చేశామని ముఖ్యమంత్రి చాలా గొప్పగా చెప్పుకుంటారు, కానీ బీసీల లెక్క మొత్తం తప్పుల తడక అంటూ స్వయంగా కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులే మాట్లాడుతున్నారు. మాట్లాడమే కాదు, ఏకంగా రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. రైట్, నరసింహారెడ్డి గారు, రాహుల్ గాంధీకి బీసీ నేతల కంప్లైంట్ అనేది వాస్తవం. అది యాక్చువల్గా ఏంటంటే కులగణన మొత్తం కూడా తప్పులు తడక ఉందనేది వాస్తవం. అసలు జనాభా గణన చేయకూడదు బేసికల్గా రాష్ట్రాలకు. అది చేసిన దాంట్లో జనాభా మొత్తం తగ్గించినారు, బీసీల జనాభా. అది వాస్తవం కనిపిస్తున్నమాట. ఆయనకు ఎక్కడైతే తప్పు జరిగిందో చెప్పండి అంటాడు. ఇన్ని పత్రికలు కోసేది రోజు పేపర్ చదవడా, మరి ఆయన చదువు అదా ఏడబనుకుని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 2014లో సమగ్ర కుటుంబ సర్వే తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిందని ఆలోచించు. పోయినసారి ఎంపీ ఎన్నికలప్పుడు లేటెస్ట్గా జరిగిన ఎన్నికలలో 3,33,00,000 మంది 35 లక్షల మంది ఉండని ఓటర్లు ఉండని ఇచ్చిండ్రు. అంటే వాళ్ళు 18 సంవత్సరాలు నిండోలే కదా. హై స్కూళ్ళలో 1 నుంచి 10వ తరగతి వరకు జరుగుతున్న వాళ్ళ సంఖ్య పాఠశాల డైరెక్టర్ గారు ఇచ్చిన లెక్కల ప్రకారమే 61 లక్షల మంది. ఇప్పుడు ఈ రెండు కలిపితే 4 కోట్ల చిల్లరకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 4,30,00,000 4,20,00,000 మంది ఈ రాష్ట్ర జనాభా ఉండాలి, తెలంగాణ జనాభా. నువ్వు ఇచ్చిన మొత్తం జనాభా 3,54,00,000. 3,50 ఎక్కడ, 4,20, 4,30 ఎక్కడ? ఒక 70 లక్షల మంది 60 లక్షల మంది నా జనాభా తగ్గించి చూసిన ఈ కామన్ సెన్స్ లేకుండా నిరూపించండి అని ఆయన అంటుంటే ఏం చెప్పాలి మనం? ఇంకొకటి, బీసీలు 21 లక్షల మంది తగ్గినారు. 1,84,00,000 మంది 2014లో ఉంటే ఇక్కడికి వచ్చే ఒక 1,60,00,000 1,50,00,000 58 లక్షలు నువ్వు తీస్తుంది. మిగతా వర్గాలు అగ్రవర్ణాలై మిగతా ఫార్వర్డ్ క్యాస్ట్ పెరిగినారు. నువ్వు రాష్ట్రాన్ని ముందు జరగబోయే ఇంకా అన్యాయమే జరుగుతుందిరా నాయన అంటే ఈయన అటు రాజకీయంగా నష్టము, ఇటు ఆర్థికంగా నష్టం, కేంద్రం నుంచి వచ్చే నిధులను నష్టపరిచే విధంగా నీ చర్య ఉంది. బీసీలను మోసం చేసే చర్య.